ఈ మంత్రం ఒక్కసారి జపిస్తే అత్తాకోడళ్ల మధ్య ఇక ఏ గొడవ ఉండదు. అత్తాకోడళ్ల మధ్య గొడవలు, క్వారల్స్ రావడం చాలా సహజం. ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న మాటలతోనే గొడవలు మొదలవుతాయి. అవే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఈ వివాదాలకు అనేక కారణాలు ఉండవచ్చు. కోడలు, డాటర్ ఇన్ లా తనకు కావలసిన విధంగా జీవించాలని కోరుకోవచ్చు. కానీ అత్త, మదర్ ఇన్ లా మాత్రం తన అనుభవంతో కోడలికి సలహాలు ఇవ్వాలని, తాను చెప్పినట్లే కోడలు నడుచుకోవాలని భావించవచ్చు. దీనివల్ల ఇద్దరి మధ్య కోపతాపాలు పెరిగిపోతాయి. అలానే అత్త, కోడలికి వేర్వేరు అభిప్రాయాలు, నమ్మకాలు ఉండవచ్చు. ఈ గొడవల వల్ల ఇంట్లో అందరికీ బాధ కలుగుతుంది. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కొన్ని సూచనలు. అత్తాకోడళ్ల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. లేదంటే భార్యాభర్తల మధ్య దూరం పెరిగి పిల్లలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. మంచి సంబంధాలు ఏర్పడాలంటే ప్రేమ, గౌరవం, అవగాహన చాలా ముఖ్యం. అత్త, కోడలి మధ్య బంధంలోనూ ఇవి ముఖ్యమే. కానీ చాలా సందర్భాల్లో చిన్నపాటి విషయాలపై ఉండే భిన్నాభిప్రాయాలు ఈ బంధాన్ని దెబ్బతీస్తాయి. టారోట్ కార్డ్ రీడర్ సిద్ధి బరోలే ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు. అవి ఏవో చూద్దాం. మంత్రం ఏంటి? ఎలా జపించాలి? చిన్న చిన్న విషయాలపై అత్త, కోడలి మధ్య గొడవలు తరచుగా జరుగుతాయని చెప్పారు. ఈ గొడవలను నివారించడానికి ఆమె ఒక మంత్రాన్ని సూచించారు. డివైన్ టుగెదర్ విత్ లవ్, డివైన్ టుగెదర్ విత్ లవ్ అనే ఈ మంత్రాన్ని అత్త, కోడలు ఇద్దరూ 45 రోజుల పాటు 11, 21 లేదా 51 సార్లు జపించాలని సలహా ఇచ్చారు. ఈ మంత్రం ప్రేమ, అవగాహన, ఐక్యత శక్తిని పెంచుతుంది. అత్త, కోడలు మధ్య సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఒకరినొకరు గౌరవించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కీలకంగా నిలుస్తుంది. చిన్న గొడవలను పెద్ద సమస్యలుగా మారకుండా ఆపుతుంది. రెండో పరిష్కారం, వైట్ పేపర్. ఈ పరిష్కారంలో కోడలు ఒక వైట్ పేపర్ పై తన అత్తగారి పేరు, ఆ తర్వాత డివైన్ టుగెదర్ విత్ లవ్ మంత్రం, చివరగా తన పేరు రాసి దాన్ని బెడ్రూంలో అతికించాలి. ఇలా చేస్తే వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పనిని ఉదయం పూట చేయాలి. జాగ్రత్తలు. ఈ పరిష్కారాలను అనుసరించడానికి ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం. స్నానం చేయకుండా ఈ ప్రక్రియలు ప్రారంభిస్తే అవి పనిచేయవు. స్నానం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా శుభ్రంగా ఉండగలరు. గిల్లి కజ్జాలు పెట్టుకునేంత చిరాకు పుట్టదు. సక్రమంగా పనులు పూర్తి చేస్తారు, ఫలితాలు అందుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.